వెలుగులో నడుచుట ప్రేక్షకులకి శుభములు. లోకపు మాట, బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుతారు, బలవంతులు మాత్రమే సహిస్తూ మౌనంగా ఉంటారు. కానీ బుద్ధిమంతులు జరిగినవి మర్చిపోయి ప్రశాంతంగా జీవిస్తారు. దేవుని మాట, బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారకులై ఉన్నారు. యోబు గ్రంథం 22వ అధ్యాయం 2వ వాక్యం. చిన్న ప్రార్థన. దేవా, ఈ లోకంలో జీవిస్తున్న మా జీవితంలో మేము బలహీనముగా ఉంటున్నాం కానీ ప్రభు, ఏమాత్రము బలము లేని వారం ఉంటున్నాం ప్రభు. కానీ బుద్ధిమంతులైతే ప్రశాంతంగా జీవిస్తారు ప్రభు. అట్టి ప్రశాంతతతో పాటు ప్రయోజనకారకులుగా మేము మమ్మల్ని తీర్చిదిద్దమని అడుగుచు యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ప్రేమ సమాధానం మీకు తోడైండునుగాక. షాలోమ్.